రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం అవకాశాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయనే దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదు. నాడు ఒకరినొకరు నడి రోడ్డుపై నిలబెట్టి తిట్టుకున్న ముగ్గురు నాయకులు నేడు ఒకే వేదికపై చేతులు కలిపి మేమంతా ఒక్కటే అంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అవును, మనం మాట్లాడుకునేది నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు ప్రధాని నరేంద్ర మోడీల కూటమి గురించే. కానీ ఈ మూడు ముక్కలాట ఎన్నాళ్లు సాగుతుంది? అవసరాల కోసం అతుక్కున్న ఈ బంధం రేపటి పొద్దున్న కుప్పకూలిపోవడం ఖాయమా? ఒకరి గోతిని ఒకరు తవ్వుకుంటూ త్వరలోనే ఈ ముగ్గురి చాప్టర్ ఏపీ రాజకీయాల్లో శాశ్వతంగా క్లోజ్ కాబోతోందా? ఈ రోజు మన స్పెషల్ అనాలిసిస్ లో ఈ ముగ్గురు లీడర్ల నాడు నేడు రంగులను, వారి వెనక ఉన్న అసలు నిజాలను బట్టబయలు చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మొదటగా ఈ కూటమి పెద్దన్న, సీనియర్ మోస్ట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. బాబు గారి డైలాగ్ ఒకటి ఉంది, దేశంలో నాకంటే సీనియర్ ఎవ్వరూ లేరు అని. అవును, మాటలు మార్చటంలో, యూటర్న్లు తీసుకోవడంలో ఆయన కంటే సీనియర్ దేశంలోనే ఎవ్వరూ లేరు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. 2002లో గుజరాత్ దంగాలు జరిగినప్పుడు మోడీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దేశంలోనే మొదటిసారి డిమాండ్ చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు. కట్ చేస్తే 2014లో అదే మోడీ కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ కట్ చేస్తే 2018లో ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీపై ఎలాంటి విమర్శలు చేశారు? నరేంద్ర మోడీ ఒక హార్డ్ కోర్ క్రిమినల్ వ్యవస్థలను ధ్వంసం చేసే ద్రావిడ శిశువు, భార్యను వదిలేసిన వ్యక్తి, దేశాన్ని ఏం కాపాడతాడు అంటూ వ్యక్తిగత విమర్శలకు తెగబడ్డారు. ఢిల్లీకెళ్లి రాహుల్ గాంధీ పక్కన కూర్చుని మోడీని గద్దె దించుతామన్నారు. తీరా 2019లో ఘోరంగా ఓడిపోయేసరికి మళ్లీ 5 ఏళ్ల పాటు జగన్ భయానికి తట్టుకోలేక కేసులు ఎక్కడ చుట్టుకుంటాయోనని మళ్లీ అదే మోడీ శరణు కోరారు. నాడు ఏపీ శత్రువు అన్న మోడీని నేడు విశ్వగురు, దైవాంశ సంభూతుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈయన మార్చే రంగులు చూసి సాక్షాత్తు ఊసర వెళ్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో. తన స్వార్థం కోసం, తన కొడుకు లోకేష్ భవిష్యత్తు కోసం, అధికారం కోసం ఎంతటి కాళ్ల బేరానికైనా వెళ్లే చంద్రబాబు నైజం ఈ కూటమిని ఎటువైపు తీసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ కూటమిలో రెండో పాత్ర పవన్ కళ్యాణ్. సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు చేతిలో సెలబ్రిటీ స్టార్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనం ఏమనుకున్నారంటే ఈయనకు నిజాయితీ ఉంది, ప్రశ్నిస్తాడు, వ్యవస్థను మారుస్తాడు అని. ఆయన కూడా స్టేజ్ లెక్కి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. నేనెవ్వరికీ పల్లకీలు మోయటానికి రాలేదు, నా జెండా ఒంటరిగానే కోటపై ఎగురుతుంది అని. కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్ లోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ నగ్న స్వరూపం ఏంటో బయటపడింది. నాడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు పాచిపోయిన లడ్డూలిచ్చిందని, ఉత్తరాది నాయకులు మనల్ని తొక్కేస్తున్నారని ప్రాంతీయ సెంటిమెంట్ రగిల్చి ఇదే పవన్ 2019లో 0 సీట్లు రాగానే మళ్లీ వెళ్లి అదే బీజేపీ కాళ్ల వద్ద మోకరిల్లారు. అంతేకాదు, నేను సింగిల్ గానే వస్తా అన్న నాయకుడు ఎన్నికలు వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేక చంద్రబాబు ఇంటి తలుపులు తట్టారు. కేవలం 21 సీట్లకు పడిపోయి తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గాన్ని, జన సైనికుల ఆశలను చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టేశారు. నాడు పల్లకీలు మోయనన్న పవనే నేడు బాబు గారిని మోస్తూ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. ఒకవైపు కులం లేదు, మతం లేదు అంటూనే క్షేత్రస్థాయిలో పూర్తిగా కుల సమీకరణాలు, కాపు ఓట్ల క్రోడీకరణతోనే రాజకీయం నడుపుతున్నారు. ఒకవైపు పార్ట్ టైం సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తూ బ్రేక్ దొరికినప్పుడు వచ్చి రాజకీయం మాట్లాడే పవన్ కళ్యాణ్ చెప్పేదొకటి, చేసేది మరొకటి అని విమర్శకులు ఊరికే అనటం లేదు. ఈయన నైతికత కేవలం సినిమా స్క్రిప్ట్లకే పరిమితం. మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీకి వీరిద్దరూ ఎందుకు కావాలి? మోడీకి చంద్రబాబు నైజం తెలీదా, లేక పవన్ కళ్యాణ్ యూటర్న్లు తెలియవా? అన్నీ తెలుసు. కానీ మోడీ రాజకీయం మరింత క్రూరమైంది. కేంద్రంలో బీజేపీకి ఒంటరిగా పూర్తి మెజారిటీ లేనప్పుడు తన సీట్ ను కాపాడుకోవడానికి దక్షిణాదిలో ఉనికి కోసం చంద్రబాబు లాంటి లొంగిపోయే నాయకులు మోడీకి అవసరం. నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలను తుంగలో తొక్కిన మోడీ ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను తన చేతిలో కీలుబొమ్మలుగా వాడుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రం నుండి నిధులు రాబట్టడం కంటే తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. మోడీ కూడా ఇదే బలహీనతను వాడుకుంటూ బాబు, పవన్లతో గులాంగిరి చేయించుకుంటున్నారు. మిత్రులారా, అవసరాల కోసం ఏర్పడిన బంధాలు ఎంతో కాలం నిలవవు. ఇప్పుడు ఈ ముగ్గురి పరిస్థితి కూడా అలాగే ఉంది.
చంద్రబాబు వయస్సు పైబడుతోంది, లోకేష్ ను లీడర్ చేయాలనే ఆయన ఆరాటంలో క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ నీరసిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళలో ఈ త్యాగాల పేరుతో చంద్రబాబు చాటున బతకలేరు. రేపటి రోజున సీట్ల సర్దుబాటులోనో పదవుల పంపకాల్లోనో తేడా వస్తే ఈయన మళ్లీ తిరగబట్టం ఖాయం. అటు కేంద్రంలో మోడీ హవా కూడా మునిపట్లా లేదు. కూటమిల ఒత్తిడితో మోడీ గ్రాఫ్ కూడా క్రమంగా పడిపోతోంది. ఒకరినొకరు మోసం చేసుకుంటూ ప్రజల కళ్లల్లో కారం కొడుతూ నడుపుతున్న ఈ బాబు పవన్ మోడీ త్రిమూర్తుల చాప్టర్ త్వరలోనే ఏపీ రాజకీయాల్లో ఎండ్ కార్డ్ చూడబోతోంది. జనం అంతా గమనిస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట, గెలిచాక ఒక మాట మాట్లాడే ఈ ద్వంద్వ వైఖరి నాయకులను ప్రజలు త్వరలోనే శాశ్వతంగా పక్కన పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఈ ముగ్గురి పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ఎన్నాళ్లు నిలుస్తుంది అంటారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.